వెల్కమ్ టు ఏపీటీఎస్. ఈనాటి బులెటిన్ విశేషాలు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో 4వ తేదీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీకోట సిఐ లింగప్ప గారు మాట్లాడుతూ మండలంలో 144 సెక్షన్ ఉంది కనుక ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు విజ్ఞప్తి మరియు పోలీసు వారి హెచ్చరిక. 4వ తేదీ మంగళవారం నాడు జరగబో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భముగా వీకోట పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్నది కనుక వీకోట పట్టణంలో కానీ గ్రామాలలో కానీ రచ్చబండ వద్ద కానీ దేవాలయాల వద్ద కానీ గుంపులుగా ఉండరాదు. ఓట్లు లెక్కింపు సమయంలో పార్టీ నాయకులు సమయ పాలన పాటించి గుంపులుగా రోడ్డుపైకి రాకుండా పోలీసులకు సహకరించాలి. ఎన్నికలలో గెలుపొందిన పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకుల వారిని చులకనగా ఏళనగా మాట్లాడకూడదు. అన్ని గ్రామాల కేంద్ర బలగాలతో పోలీసు కవాతు నిర్వహించామని అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. అసలు అనధికార ఓట్ల ఫలితాలు అపోహాలు ప్రచారం చేసి అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ కౌంటింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్కి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో 2 ఆటోలను పెట్టి వీకోట మండలము మొత్తము 18 పంచాయతీల్లో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎక్కడ అరుచుకోవడం కానీ గలాటలు చేసుకోవడం కానీ అట్లాంటివి చేయకూడదు. అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి కౌంటింగ్ అయిపోయేంత వరకు ఎంతవరకు అయితే మనకి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది అంతవరకు కూడా ఎవరు కూడా ఒకరినొకరు దూషించుకోవడం కానీ తిట్టుకోవడం కానీ గుంపులుగా ఉండి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే విధంగా ఉండే వాళ్ళకి హెచ్చరికలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా NBA కేసులో ఈ రోజు నుంచి అమెండ్మెంట్ అయినటువంటి యాక్ట్ సెక్షన్లు అమల్లోకి వస్తున్నాయి. వాటి గురించి కూడా వాహనదారులకి అవగాహన కల్పించే నిమిత్తము ఈరోజు 2 ఆటోలని మండలంలో పంపించి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన మానుకొండ నరసింహారావు తండ్రి బంగారయ్య ఆస్తిని గోల్మాల్ చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ప్రైవేట్ డాక్యుమెంట్ రిటైర్ ఆంజనేయులు మరణించిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ ఆధార్తో పని లేదు, పాన్ కార్డు ఉంటే చాలు. అది ఎలా సాధ్యం? ఒకే పేరుతో ఉన్న డాక్యుమెంట్ నకిలీ పేర్లు సృష్టించి అక్రమంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వైనం. 1.54 ఎకరాల బ్యాంక్ తనఖాలో ఉన్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్ను ఆధారం చేసుకొని రిజిస్ట్రేషన్ చేసిన సత్తెనపల్లి సబ్ రిజిస్టర్. దానికి సహకరించిన డాక్యుమెంట్ రైటర్ కార్యాలయ సిబ్బంది మే నెల 16వ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని మరుసటి రోజు 17న తెలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఆపమని ఫిర్యాదు చేసిన బాధితులు 24వ తారీఖు వరకు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకొని సత్తెనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అదేమని ప్రశ్నించిన బాధితులకి పొంతనలేని సమాధానం చెప్తున్న సబ్ రిజిస్ట్రార్. ఎంఆర్ఓ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చామని, ఒకసారి ఆధార్ అప్డేట్ కరెక్ట్గా లేదని ఒకసారి చెబుతున్న సబ్ రిజిస్ట్రార్ దీనిపై జిల్లా ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సింది. మానుకొండ నరసింహారావు, మానుకొండ సమత అనే ఇద్దరు పోతుగంటి విజయలక్ష్మి అనే వారికి 92/29/2024 నంబర్ గల సేల్ దస్తావేజ్ చేసి ఉన్నారు. తదుపరి మానుకొండ రాఘవరావు గారు, వీర వసంతరావు గారు వీరిద్దరూ వచ్చి ఇది మాకు సంబంధించిన ఆస్తి, వారిద్దరికీ ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. ఈ కంప్లైంట్ ప్రకారము ఈ ఆస్తి, ఈ సర్వే నెంబరు, దీనికి సంబంధించిన ఖాతా నెంబరు వీరిదా లేకపోతే రిజిస్టర్ అయిన వారిదా తెలుసుకుంటూ ఆధార్ నెంబరు ఎవరి ఖాతా నెంబర్తో లింక్ అయింది దాని గురించిన ఇన్ఫర్మేషన్ కొరకు ఎంఆర్ఓ గారికి ఒక లెటరు రాసి ఉన్నాం. దాన్ని వారి దగ్గర నుంచి ఎవరి ఆస్తి అనేది
ధృవీకరించిన తర్వాత తదుపరి చర్యలు మీరు తీసుకున్నారు. గారికి వాళ్ళు 16వ తారీఖు వెళ్తే ఇక్కడ 16వ తారీఖున మానుకొండ బంగారయ్య వేలుముద్ర వేసింది. అది ఎలా సాధ్యం అసలు? అది ఎలా సాధ్యం? 16వ తారీఖున ఇక్కడ వేలుముద్ర వేయడానికి బంగారయ్య లేడు. అది ఎలా సాధ్యం? మానుకొండ బంగారయ్య నరసింహారావు నాన్నగారు ఇక్కడ లేకుండా వేలుముద్ర 3వ సంతకందారుగా పెట్టి చేయించారు. అది ఎలా సాధ్యం అంటే వాళ్ళ వైఫ్ సమత అనే అమ్మాయి కూడా సాక్షి సంతకంగా ఉంది. అందులో ఆ ప్రాపర్టీ వాళ్ళు ఫ్రాడ్ చేసి అమ్మిన దాంట్లో ఆ సమత అనే నరసింహారావు వైఫ్ కూడా, ఆ అమ్మాయి కూడా సంతకందారుగా ఉంది. అది ఎలా సాధ్యం? ఇప్పుడు అనువంశికం నుంచి వచ్చింది. అది అనువంశికం నుంచి వస్తే నీకు అసలు నీ దగ్గర డాక్యుమెంట్స్ కానీ ఆధార్ లింకింగ్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఏ డాక్యుమెంట్ నువ్వు పెట్టకుండా ఓన్లీ 1B మా తాతగారి 1B చూపించి నువ్వు ఫ్రాడ్ చేసి నువ్వు ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ పెట్టి ఆ బ్యాంకులో మేనేజర్ని మేనేజ్ చేసుకొని నువ్వు లోన్ తీసి దాని మీద ఈసీ అదంతా చూపించి రిజిస్ట్రార్ గారి దగ్గరికి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇది చాలా దారుణం. ఇది ఇట్లాంటివే మా ఊర్లో మేము కనుక్కోగా ఇట్లాంటివే మా ఊర్లో అసలు ఇతను ఇలాంటి నరసింహారావు అనే వ్యక్తి మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇన్ని చేశాడని కనుక్కోగా ఇతను ఇంకొక మానుకొండ నరసింహారావు సన్ ఆఫ్ రాములు అని 14 ఎకరాలు ఒకటే బిట్ ఉన్న పొలాన్ని పాత విఆర్ఓ సస్పెండ్ అయిపోయాడు. ఒక ఆయన పాత విఆర్ఓని అడిగాడంట. పాత విఆర్ఓని ఈ రాములు అనే పేరు తీసి బంగారాయ అనే పేరు పెట్టు, ఇది నేను చేయించుకుంటానంటే అది అతను చేయనన్నాడు. పేరేంటి? పాత విఆర్ఓ అండి. ఆయన పేరేంటి? వినోద్ అనే పాత విఆర్ఓ. వినోద్ సర్నేమ్ నాకు ఐడియా లేదు. ఇక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓగా చేసేవాళ్ళు, అబ్బూర్వ విఆర్ఓగా చేసేవాళ్ళు. కెనరా బ్యాంక్ సత్తెనపల్లి బ్యాంక్లో లోన్ తీశారండి. అయితే అతను ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం 14 ఎకరాలు ఒకటే బిట్టు బంగారయ్య అనే పేరు రావాలని చెప్పి అడిగారని మేము ఊర్లో జనాలు అందరినీ కనుక్కుంటే చెప్పారు మాకు, పలానా బంగారయ్యని రావాలి, అది చేయమని అతనికి డబ్బులు చూపించాడు. అతను చేయనన్నాడు. అది మనసులో పెట్టుకొని ఒక చోటకి రమ్మని డబ్బులు ఇస్తానని చెప్పి ఏసీబీ వాళ్ళని పిలిపించి పట్టించి ఆ అబ్బాయి ఉద్యోగం తీపించాడు. అతనికి రిజిస్ట్రార్ ఆఫీసర్ ఏం కావాలనుకుంటున్నారు? సబ్ రిజిస్ట్రార్ గారితో మాట్లాడారు కదా, సార్ ఏం చెప్పారు చెప్పండి. సబ్ రిజిస్ట్రార్ గారు మేము 17వ తారీఖు సార్ 17వ తారీఖునో 18వ తారీఖునో సార్ చెప్పినట్టే ఒక అర్జీ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13 జిల్లాల్లో అత్యంత ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఇందుకు సహకరించిన ప్రజలకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ అదే రీతిలో జూన్ 4వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకారాన్ని అందించి కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేద్దామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఎస్పీ జగదీష్లో తెలియజేశారు. జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి మే 13న మనము పోలింగ్ జరుపుకున్నాము. మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మే 13న పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. 1577 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన ఈవీఎంస్, ఇటు పార్లమెంట్ ఈవీఎంస్ అటు అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంస్ రెండు కూడా మనం నన్నయ్య యూనివర్సిటీలో భద్రపరచడం జరిగింది. ఈవీఎంస్లో పోలింగ్తో పాటు ఈసారి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కూడా చాలా ఎక్కువ జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓల్డ్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో 15,249 మనం రిసీవ్ చేసుకున్నాము. అవి కూడా నన్నయ్య యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరిగింది. అయితే మే 14 నుంచి ఈ రోజుటి వరకు కూడా స్ట్రాంగ్ రూమ్స్లో మనము 3 టైర్ సిస్టమ్ అనేది సెక్యూరిటీ పెట్టుకుంటూ మన స్టేట్ పోలీసు, డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్సో సిఏపిఎఫ్ బలగాల ద్వారా వాటన్నిటినీ కూడా ఈ రోజుటి వరకు భద్రపరిచాము. మనకి జూన్ 4న కౌంటింగ్ ఉంది. కౌంటింగ్కి సంబంధించి 17 కౌంటింగ్ హాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 17 కౌంటింగ్ హాల్స్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన 7 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి, ఈవీఎం కౌంటింగ్ హాల్స్. 7 వచ్చేసి పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. ఒకటి పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఉంటుంది. 2 వచ్చేసి రాజమండ్రి సిటీకి, రూరల్ కాన్స్టిట్యుయెన్సీకి మనకి పోస్టల్ బ్యాలెట్స్ 3000 దాకా వచ్చాయి కాబట్టి
ఆ 2 నియోజకవర్గాలకి పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించింది సపరేట్ హాల్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ విధంగా యూనివర్సిటీలో మనకి 17 కౌంటింగ్ హాల్స్లో అన్ని ఏర్పాట్లు చేశాము. బ్యారికేడింగ్ కానీ, కౌంటింగ్ ఏజెంట్స్కి సపరేట్ ఎంట్రీ ఉంటుంది. అందరికీ నమస్తే. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ మేడం గారు మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలిసినట్టు మోర్ ఆర్ లెస్ చాలా ప్రశాంతంగా మాకు పోలింగ్ జరిగింది. సో అదే రకంగా కౌంటింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది అండ్ దాని గురించి రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము. సో మొదటిగా కౌంటింగ్ సెంటర్కి వచ్చేసరికి 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ కింద ఏపీఎస్పీ, థర్డ్ లేయర్ కింద లోకల్ పోలీస్, 3 టైర్ కింద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఆర్ ఇన్ ప్లేస్. అది కాకుండా ఒక 160 కెమెరాలతో పాటుగా ఎక్కడ కూడా షాడో జోన్ లేకుండా సో కంప్లీట్ 24 hours సర్వైలెన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్కి వచ్చేసరికి ఈ 3 టైర్తో పాటుగా ఇంకా అడిషనల్ 2 టైర్స్ ఆఫ్ సెక్యూరిటీ బయట ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. సో దాదాపు 2.5 kilometers బయట నుంచే ఎవరు కూడా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ లేకుండా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్నటువంటి అన్ని వెహికల్స్కి దివాన్ చెరువు పాయింట్లో నుంచి ఓన్లీ పాస్ హోల్డర్స్, ఏజెంట్స్, స్టాఫ్, క్యాండిడేట్స్, ఆఫీసర్స్ వీళ్ళు తప్ప మిగతా ఎవరికి, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ వీళ్ళు తప్ప ఎవరికి కూడా ఎంట్రీ ఉండదు. అండ్ దివాన్ చెరువు ఇది రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి, అలాగే వైజాగ్ సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి రాజానగరం అండ్ అనపర్తి కాన్స్టిట్యుయెన్సీస్కి ఇంపార్టెంట్గా దుర్గమ్మ తల్లి టెంపుల్ పాయింట్ రాజానగర్ జంక్షన్ నుంచి తర్వాత ఎవరికి కూడా అన్ఆథరైజ్డ్ ఎంట్రీ పాసెస్ ఉండదు. ఓన్లీ పాస్ హోల్డర్స్కి మాత్రమే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ డైవర్షన్స్కి వచ్చేసరికి విజయవాడ సైడ్ నుంచి వైజాగ్ వెళ్తున్న మొత్తం ట్రాఫిక్ని ఇంక్లూడింగ్ హెవీ వెహికల్స్ అన్నిటి కూడా మనం కొంతమూరు అండర్ బ్రిడ్జ్లో నుంచి గోకవరం మీదుగా మలిసాల, జగ్గంపేట ఇలాగా డైవర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వైజాగ్ సైడ్ నుంచి విజయవాడ వెళ్ళే మొత్తం ట్రాఫిక్ని ఫస్ట్ డైవర్షన్ కత్తిపూడిలో ఉంటుంది, కాకినాడ మీద వెళ్తుంది. సెకండ్ డైవర్షన్ వచ్చి ఏడిబి రోడ్లో ఉంటుంది. సో ఇటు మనకు రావులపాలెం సైడ్ నుంచి వస్తున్న ట్రాఫిక్ టువర్డ్స్ కాకినాడ వెళ్ళే ట్రాఫిక్ని మొత్తం మనము వేమగిరి నుంచి విల్ బి డైవర్టింగ్ టువర్డ్స్ కాకినాడ. అండ్ టువర్డ్స్ 0 పాయింట్ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళు విజయవాడ సైడ్ వెళ్ళే వాళ్ళు రావులపాలెం నుంచి వెళ్ళేటట్టుంటే వాళ్ళని కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ ట్రాఫిక్ డైవర్షన్స్. అండ్ పార్కింగ్ ప్లేసెస్కి ఆల్రెడీ మేడం చెప్పారు. సో దివాన్ చెరువు పాయింట్లో మనకు డివివి రాజు లేఅవుట్లో అన్ని ఏజెంట్స్కి పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మీడియా స్టాఫ్ అందరికీ కూడా గైడ్ కాలేజ్లో అరేంజ్ చేయడం జరిగింది. రాజానగరం, అనపర్తి సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి అదే దుర్గమ్మ తల్లి టెంపుల్ అపోజిట్ సైడ్న ఒక లేఅవుట్లో పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి బస్సెస్ మేడం గారు అరేంజ్ చేశారు, అక్కడి నుంచి బస్సెస్లో తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ మహేంద్రవరం అర్బన్ ప్రాంతాల్లో ఫేజ్ 9.2లో భాగంగా 400 లొకేషన్స్లో 4G సేవలు అందుబాటులోకి రానున్నాయని బిఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 20,000 టవర్స్ వేసే క్రమంలో ఏపీ సర్కిల్లో రిమోట్ ప్రాంతంలో 1350 టవర్స్ వేసి అంత్యోదయ మిషన్లో 1000 టవర్స్ వేసినట్టు ఆయన తెలిపారు. గోకవరం బస్టాండ్లోని నన్నయ్య సంచార్ భవన్లో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 17,000 గ్రామాలకు గాను అసలు నెట్వర్క్ లేని 3,800 గ్రామాల్లో నెట్వర్క్ సేవలను అందించడానికి ప్లాన్ చేసినట్టు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ 4G టెక్నాలజీ సేవలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి అంత్యోదయ పథకంలో భాగంగా 400 టవర్స్ ఏజెన్సీ ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అన్ని కాపర్ ఆధారిత సర్వీసెస్ను ఫైబర్ టెక్నాలజీలోకి మార్చడానికి టెలికాం ఇన్ఫ్రా ప్రొవైడర్స్ని ఎన్రోల్ చేసుకొని వారి ద్వారా అతి త్వరలో మార్చనున్నట్టు ఆయన చెప్పారు. బిఎస్ఎన్ఎల్ అట్రాక్టివ్ ప్లాన్స్ ఉన్నాయండి, అన్ని అట్రాక్టివ్ ప్లాన్స్ ఉన్నాయి. రాజమండ్రి బిఏలో స్పెషాలిటీ బిఎస్ఎన్ఎల్లో ఉండే ఫైబర్ కనెక్షన్స్ ని 4 లక్షలకి చేర్చుదామన్న ప్రణాళికలో పెట్టుకున్నాం మేము. అందులో ఆల్మోస్ట్ 70,000 వరకు
ఎఫ్టీటీఎస్ కలెక్షన్స్ కన్వర్షన్స్లోనే ఉంచుతున్నా. సో ఇంత చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాను. ఉన్న ఎఫ్టీటీఎస్ ల్యాండ్లైన్ కనెక్షన్స్ అన్ని కూడా అంటే యావరేజ్గా ఒక కస్టమరు మొబైల్లో 17 GB నెలకు వాడితే ల్యాండ్లైన్లో 150 GB వాడుతున్నా. బిఎస్ఎన్ఎల్లో ఉండే ఫైబర్ కనెక్షన్స్ని 4 లక్షలకి చేర్చుదామన్న ప్రణాళికలో పెట్టుకున్నాం మేము. అందులో ఆల్మోస్ట్ 70,000 వరకు ఎఫ్టీటీఎస్ కనెక్షన్స్ కన్వర్షన్స్లోనే ఉంచుతున్నాం. సో ఇంత చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాను. ఉన్న ఎఫ్టీటీఎస్ ల్యాండ్లైన్ కనెక్షన్స్ అన్ని కూడా అంటే యావరేజ్గా ఒక కస్టమరు మొబైల్లో 17 GB నెలకు వాడితే ల్యాండ్లైన్లో 150 GB వాడతారు. ఘనంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుక స్వామివారికి చెల్లబోయిన మూర్తి దంపతులు అభిషేకం. రాజమహేంద్రవరం స్థానిక గోరక్షణపేట వాటర్ ట్యాంకుల వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జన్మదినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. 13వ డివిజన్ టీడీపీ నాయకులు చెల్లబోయిన సూర్యనారాయణమూర్తి నాగమణి దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా చెల్లబోయిన మూర్తి మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఆలయం వద్ద హనుమాన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఓం సప్తాస్య ధర్మలః సమర్పయామి ప్రచోదయాదు సత్యం మన్యామస్తో ప్రాణాద్వాయుదా మండలదావాహిని దేవతాభ్యో నమో నమః. నారికేల కదలీఫలాం నివేదయామి. ఓం సంభోధనాయ స్వాహా. నామి వాన్ నీళ్లు పెట్టిన మధ్య ప్రతిమానం ప్రయాణంపై వ్యస్తో ప్రక్షాళయామి. దాసమనీయం సమర్పయామి. రచేన భోగేవలస్య పూరాభ్య ఆదర్శందేశో దేవసుభవతదా అధ్యాపో మధ్యహతా లోకాగమగర్వయనం తాంబూలాన్ సమర్పయామి. నీరాజనం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమః ప్రచోదయాత్. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని ఆవాహయ మండలదావాహి దేవీ దేవతాభ్యో ప్రసన్నాంజనేయ స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. తాత దేవనామృతః సహస్రాక్షరహస్రమాద తభవం విష్ణుతా హృత్వా తదక్షతరాంగులం నక్షత్రమయని ఆవాహయామి. మండలదావాహి దేవీ దేవతాభ్యో నమో నమః. దీనిలో ఉపయోగించాడు కొంచెం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారం పార్వతీపదయే. హర హర మహాదేవ హర గోవింద గోవింద. నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతా. హర హర నమ సోమాయ తామ్రాయ దానాయ శంగాయ మక్కాట్యాయ గహవరేష్టాయ నమో హృదయాయ వేష్పాయ నమః.
हव्याय रजस्याय नमशुष्काय हरित्याय नमो लोप्याय लप्याय नमो ऊर्म्याय सूर्म्याय नमो पर्ण्याय वर्णदद्याय नमो ग्रमाणाय विग्रते द्रवा कृते च प्रकृत नमो विजन्मत्केभ्यो नमः आनिर्हतेभ्यो नमः आमीवत्येभ्यः द्रावे अन्नदस्पते दरिद्रण्यर्मा रमो एजाङ्गञ्जना भवतो यातेर्नजवादरो शिवा विश्वाः भेदले शिवारुद्रस्य भेदले दया नो मृणजीवसे इमागं रुद्राय तपसे वारमुक्षदं मानावदे धर्मोदपादरते आराध्य गोत्राजमोजक्तिरागं नमस्ते तो रक्षादराजदेवमो यदादरसर्वयत्सद्वरारुद्रस्य हेतरवृणक्विर्वेदस्य धर्मद्रगायोः नमस्तेरा भगवद्भ्यस्तरस्वमेत्वस्वगायतरयाय वडया హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మన కడప జిల్లా కడప నగరంలో పరాదా నగర్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేపట్టిన భక్తులు వెంకటేశ్వరరావు, నాగయ్య, గోవింద్, సీతయ్య, నారాయణ, కృష్ణయ్య, బాలుడు, సుబ్బయ్య, రామసుబ్బయ్య గారు ఈ కార్యక్రమం చేపట్టారు. హనుమాన్ జయంతి వేడుకల్లో పరాదానగర్ గ్రామ వాసులంతా మేమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక్కడ కానీ నాగన్న కానీ రమణ కానీ సీతాలు కానీ గోవింద్ కానీ మన బాలుడు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నారు. దీంట్లో కూడా మేము పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పరదానగర దస్తీలు కాని వాళ్ళు కానీ దస్తీలు కొట్టాల వాస్తవులు కానీ అందరం కలిసిమెలిసి కూడా ఈ గుడి ఆంజనేయ స్వామి కార్యక్రమానికి ఎంతో ఘనంగా మేము చేసుకుంటామని, అదే ఆలయ అభివృద్ధికి కూడా మేము బాగా తోడ్పడతామని చెప్పి ఈ విధంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటున్నాము. రమణ అని చెప్పి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి అభివృద్ధికి ఆయన కారకుడైనాడు. ఆయన కూడా వయసు విద్య కొద్దిగా అక్కడ ఆయన ఇంటి దగ్గర పిలిచినాడు. మేము కూడా అందరం కలిసి మిగతా వాళ్ళందరం కలిసి కూడా ఇక్కడ చేస్తున్నాము. ఈ గుడి కూడా ఎండోమెంట్ ద్వారా ఏదైనా పక్కగా రా మీరు రారు, ఈ పక్క వస్తే వస్తారు. ఇక్కడ వరకే వస్తుంది, అబ్బాయి వరకు వస్తుంది. ఏపీటీఎస్ తెలుగు ఛానల్ అనుకుంటుంది. మార్నింగ్ వస్తుంది. వాళ్ళే కానీ చాలు, వీళ్ళు కలదా లెక్క వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది చాలు. ఇది లైవ్, అది కనపడదు. ఈ పక్క రండి, అంతే కదా కనిపిస్తారు. మేము వద్దులే మమ్మల్ని ఏమద్దా